పరిశుద్ధ గ్రంథం నుంచి ఏప్రిల్కి రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 23వ వచనం నుండి 11వ అధ్యాయము 23వ వచనం నుంచి 27వ వచనం, ఇది 23వ వచనం నుండి 27వ వచనం వరకు చదువు. మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండట చూసి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతని దాచిపెట్టి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తులమ్ము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాల పాపభోగములను అనుభవించడం కంటే దేవుని శ్రమ అనుభవించడం మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారులను విడిపించుకున్నట్టు ఒప్పుకొనలేదు. ఏలైనగా అతడు ప్రశ్నముగా కలుగబోవు బహుమానమందు దృష్టి ఉంచెను. ఈరోజు మనము విశ్వాసుల యొక్క వీరుల్లో ఇంకొక వ్యక్తిని గురించి తెలుసుకోబోతున్నాం. ఎవరంటే మోషే. అంతకుముందు మనము అబ్రహామును గురించి, తర్వాత మొట్టమొదటిగా ఆదాము అవ్వలకు పుట్టినటువంటి కయీను హేబేలు గురించి, మరి వారి యొక్క విశ్వాసములో ఎలా నీతిమంతులుగా తీర్చబడ్డారో, వాళ్ళు ఎలా దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారో, అలాగే నోవాహు దేవునితో నడిచి ఎలాగూ దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నాడో మనం చూసుకున్నాం. ఆ తర్వాత జల ప్రళయములో నోవాహు కుటుంబం ఎలా నీతిమంతులుగా తీర్చబడి రక్షించబడ్డారో ఆ విషయాన్ని, తర్వాత అబ్రహాము శారాలు ఎలా దేవుని యొక్క సన్నిధిలో నీతిమంతులుగా తీర్చబడి అసాధ్యమైన కార్యములను వారి జీవితంలో సాధ్యం చేసుకున్నారో, అంటే 100 సంవత్సరాల వయసులో అప్పటి వరకు పిల్లలు లేని వారు అప్పుడు దేవుని యొక్క అనుగ్రహం పొందుకొని పిల్లలను కంటాం. మళ్ళా దేవునికి బహుమానంగా దేవుడు కోరుకున్న కానుకగా ఆ కుమారుణ్ణి దేవునికి ఇవ్వటానికి, సంపూర్ణంగా బలివ్వటానికే వెనకాడక ముందుకు సాగి దేవునికి బలివ్వటానికి వెళ్తాం. వీటి ద్వారా వాళ్ళు దేవుని యందు నమ్మకాన్ని, విశ్వాసాన్ని స్థిరపరుచుకున్నారు కాబట్టి నీతిమంతులుగా తీర్చబడి దేవుని రాజ్యాన్ని స్వతంత్రించుకున్నారని మనం చూసుకున్నాం. ఇప్పుడు మరి వీళ్ళందరూ భక్తులు ఈ లోకము శాశ్వతమైంది కాదని, ఈ లోకములో క్రైస్తవ జీవితం అనేది ఒక యాత్ర లాంటిదని, ఈ యాత్రలో మన యొక్క సుఖ సౌఖ్యములు, మన యొక్క ఆశలు, కోరికలు, మన యొక్క జీవితంలో ఉన్నటువంటి క్షణ భంగరాలు లాంటి అల్పకాల సుఖభోగములు, వీటి కొరకే మనం బ్రతక్క శాశ్వతమైనటువంటి జీవాన్ని పొందుకోవడానికి, శాశ్వతమైనటువంటి నిత్యత్వాన్ని సంపాదించుకోవడానికి, దేవుని బిడ్డలుగా దేవుని పని చేయాలని, దేవుని యొక్క రాజ్యము కట్టడానికి, దేవుని యొక్క స్వార్థను ప్రకటించటానికి, దేవుని కొరకు బలిపీఠములను నిర్మించటానికి, అనేక మందిని రక్షించటానికి మనం వాడబడి దేవుని పనిముట్లుగా ఉండాలనేటటువంటిది మనం ఎన్నడూ మర్చిపోకూడదు. ఎందుకంటే ఆయన మన కొరకు తన సమస్తాన్ని అర్పించిన దేవుడు. ఆయన మన కొరకు తన శరీరమును, తన ప్రాణమును, తన సమస్తాన్ని సమర్పించి మనకి విడుదల, విమోచన, రక్షణను అనుగ్రహించిన దేవుడు. కనుక ఆయన మనల్ని ఇక్కడ రక్షించడమే కాదు కానీ ఇక్కడ నుండి మనలను యుగగాల తరతరాలు తనతో ఉండటానికి సిద్ధం చేయుచున్నారనే విషయం మనం మర్చిపోకూడదు. ఇది సిద్ధపాటు కాలం. క్రైస్తవ జీవితము బిడ్డ పుట్టిన దగ్గర నుంచి వాడు ఎప్పుడు ఏ క్షణాన మరి లోకాన్ని విడిచిపెడతాడో తెలియదు కాబట్టి సిద్ధపాటు అనేది చాలా ప్రాముఖ్యమైన విషయం. అయితే ఇక్కడ ఒక భక్తుడు ఉన్నాడు. అతడు తన జీవితాన్ని ఒక్కసారి మనం పరిశీలన చేస్తే కొన్ని గొప్ప మర్మాలు, గొప్ప ఆత్మ సంబంధమైనటువంటి విషయాలను మనము నేర్చుకోవచ్చు. కాబట్టి మోషే జీవితాన్ని ఒకసారి పరిశీలన చేసుకుందాం. చూడండి 23వ వచనంలో, మోషే పుట్టినప్పుడు అతని తల్లిదండ్రులు ఆ శిశువు సుందరుడై ఉండుట చూచి విశ్వాసమును బట్టి రాజాజ్ఞకు భయపడక 3 మాసములు అతన్ని దాచిపెట్టిరి. ఏంటి అతన్ని దాచిపెట్టడం ఏంటి? అసలు మోషే గారిని దాచిపెట్టడం ఏంటి? ఇదంతా ఏంటి? అసలు పిల్లడు పుడితే దాయటం ఏంటి అనంటే, ఆ కాలంలో బానిసలుగా ఉన్నారు ఐగుప్తు దేశంలో యూదులు.
దేవుని ప్రజలు దేవుని భయం లేకుండా ఇష్టానుసారంగా పెడితే దేవుడు శత్రువులకు అప్పగించేవాడు. శత్రువుల కింద బానిసలుగా బ్రతుకుతున్నారు. బానిస బ్రతుకుతున్నటువంటి వీరి జీవితంలో ప్రియులరా, ఆ కాలంలో మోషే పుట్టాడు. మోషే ఎందుకొరకు పుట్టాడు అంటే దేవుని యొక్క ప్రణాళికలు నెరవేర్చడానికి పుట్టాడు. దేవుడే అతన్ని భూమి మీద పుట్టించారు. ఎందుకంటే అతని ద్వారా ఆ ప్రజలను రక్షించాలి, తన ప్రజలను ఆ బానిసత్వంలో నుంచి విడిపించాలి, ఆ ప్రజలకు స్వాతంత్రాన్ని అనుగ్రహించాలి, వారికి నేను విడుదల విమోచన అనుగ్రహించి రక్షించాలి అని సంకల్పముతో ఆ ప్రజలందరినీ రక్షించి నడిపించటానికి దేవుడు మోషేను పుట్టించారు. ఆ కాలంలో మోషేను పుట్టించిన కాలానికి మరి ఏం జరిగింది? అప్పుడు ఎందుకు దావాల్సి వచ్చింది అంటే అప్పటికే ఇశ్రాయేలు ప్రజలు సురుకైన వాళ్ళు. ఇశ్రాయేలు ప్రజలు సోమరులు కాదు, లేడీస్ మరీ సురుకైన వాళ్ళట. ఇశ్రాయేలు ప్రజలు అవునన్నా లేడీస్ బాగా సురుకైన వాళ్ళట. కుమారి ఉందా? బాగా సురుకైనటువంటి వాళ్ళు. మంత్రసాలకి రాజు ఆజ్ఞ ఏంటంటే బిడ్డ పుడితే ఆడపిల్లలు అయితే బ్రతకనేయండి, మగపిల్లలు అనుకో అక్కడికక్కడ గొంతు పిసికి చంపేసేయండి. ఒకవేళ ఆ బిడ్డ పుట్టి ఏమైనా పెద్దలు అవుతుందా మీరు చచ్చిపోతారు. ఇదిగో ఈ ఊర్లో ఎవరు పుట్టినా కానీ మంత్రసాలను 2-3 పెట్టి మీరు చూసుకోవాలి అని మంత్రసాలకు ఆజ్ఞాపించాడు. కాబట్టి బిడ్డ పుట్టేటప్పటికి మగపిల్లడైతే చంపేస్తున్నారు, ఆడపిల్లైతే బ్రతకనెత్తున్నారు. ఆడపిల్లలు ఇశ్రాయేలు స్త్రీలు చాలా అందంగా ఉంటారు కాబట్టి ఆడపిల్ల బ్రతికిస్తే ఆడపిల్లలు మనం చేసుకోవచ్చు, అందమైన అమ్మాయిల్ని. మగపిల్లల్ని బ్రతికించావా వాళ్ళు రేపొద్దున వాళ్ళ సైన్యమో లేదా వాళ్ళ యొక్క సంఖ్య పెద్దదైపోయి చివరికి మన మీద యుద్ధానికి వచ్చి మనల్ని వారగొట్టి మన దేశాన్ని ఆక్రమించుకుంటారు. కాబట్టి బ్రతకనేయకూడదు అని చెప్పేసి ప్రియులరా ఒక ప్లాన్ ప్రకారం పురుషులందరినీ చంపేస్తా ఉన్నారు. ఆ తరుణంలో ఆ కాలంలో పుట్టాడు మోషే. అందువల్ల అతన్ని మరి ఎలా చంపాలి? మంత్రసాని రాకముందే కనేసింది. మంత్రసాని వచ్చే పని లేదు ఇక. కాందే మంత్రసానితో ఏం లేదమ్మా అయిపోయిందిలే వెళ్ళిపో అన్నారు. ఇక ఓకే ఎవరా కబురు వెళ్ళలా కాబట్టి ఎవరు పుట్టింది తెలియదు. ఎట్టుగట్ట 3 నెలలు మాత్రం ఇంట్లో దాచిపెట్టి పెంచారు చిన్నపిల్లడు. మరి పెద్దడు అవుతున్నా కొద్దిగా అరుపులు కేకలు ఆహారం అన్ని పెరుగుతాయి కదా. తల్లి పాలుకి మరి సాల్టలేక సుందరమైనటువంటి వాడు, అందగాడు, ఆరోగ్యవంతుడు, బలమైనటువంటి బిడ్డ. కాబట్టి ఈ 3 నెలల తర్వాత ఈ బిడ్డ దాయలేకపోతున్నారు. అరుపులు పడుతున్నాయి. పక్కన వాళ్ళకి కనపడితే అమ్మ పిల్లోడు పుట్టిండు అందుకని ఏమో కనపట్టలేదు ఆయన రాజుగారికి తెలిస్తే వచ్చి చంపేసేస్తారు. అందుకని 3 నెలల తర్వాత ఇక దాయలేకపోతుంది. దాయలేక వెంటనే ఒక దేవుడు ఒక ఆలోచన పుట్టించారు. చూడండి, మోషే పుట్టినప్పుడు మొట్టమొదట తన ప్రాణం తీయటానికి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడ్డాయి. తన చావుకు ప్రణాళిక సిద్ధం చేయబడింది. చూసారా, యేసు ప్రభు పుట్టినప్పుడు కూడా తూర్పు దేశం నుండి వచ్చినటువంటి జ్ఞానులు యెరూషలేములో ఉన్నటువంటి హెరోదు రాజును అడిగినప్పుడు అతడు కూడా 2 సంవత్సరాలు మొదలుకొని నాకంటే నా రాజ్యంలో నేను బ్రతికుండగా యూదులకు రాజు ఇంకొక ఆయన పుట్టాడా కాబట్టి 2 సంవత్సరాలు మొదలుకొని తక్కువ ప్రాయం కలిగిన అందరినీ చంపేయండి అని ఆజ్ఞాపించాడు. అక్కడ
ఏంటి పుట్టుకలోనే మరణాపాయం వస్తుందేంటి? పుట్టుకలోనే మరణగండాలు సమీపించిన కారణం ఏంటి? కారణం ఏంటంటే వాళ్ళు లోకానికి ఆశీర్వాదాన్ని తీసుకురాబోతున్నారు. అనేక మందిని రక్షించబోతున్నారు. అనేక మందిని వాళ్ళు ఆశీర్వాదకర్తలుగా మార్చబోతున్నారు. వారి ద్వారా దేవుని సంకల్పములు, దేవుని ప్రణాళికలు ఈ భూమి మీద జరగబోతున్నాయి. దేవుని యొక్క ఆశ్చర్యకార్యాలు, అద్భుత కార్యాలు వారి ద్వారా దేవుడు చేయబోతున్నారు. కాబట్టి వీళ్ళు బ్రతుకుంటే వీళ్ళ ద్వారా దేవుని శక్తి ఈ భూమి మీద ఉన్న ప్రజలకు ప్రకటించబడుతుంది. వీళ్ళు బ్రతుకుంటే దేవుని కార్యములు ఈ భూమి మీద జరిగి అనేక మంది రక్షింపబడతారు. కాబట్టి అసలు వీళ్ళే లేకుండా ఉంటే దేవుని పని ఆగిపోద్దని వీళ్ళ చంపడానికి సాతాను పన్నినటువంటి పన్నాగాలు ఇవన్నీ. కనుక జాగ్రత్తగా మనం గ్రహించాలి. మన జీవితంలో కొన్ని సమస్యలు వస్తున్నాయంటే, కొన్ని శోధనలు వస్తున్నాయంటే, మన పోరాటంలో లేదా మన జీవితంలో కొన్ని ఒడిదుడుకులు, కొన్ని సమస్యలు, కొన్ని ఆర్థిక ఇబ్బందులు, కొన్ని రకమైనటువంటి అవమానకరమైనటువంటి సంఘటనలు వస్తున్నాయి అంటే వాటిని గురించి భయపడద్దు. వాటి వెనుక ఆశీర్వాదము దాగి ఉంది. వాటి వెనుక దేవుని సంకల్పాలు దాగి ఉన్నాయి. వాటి వెనుక దేవుని యొక్క ఉద్దేశాలు దాగి ఉన్నాయి. వాటి వెనుక ఎంతో మందికి దీవెన తెచ్చేటటువంటి, ఎన్నో కుటుంబాలు కట్టబడేటటువంటి, ఎన్నో రకమైనటువంటి అద్భుతాలు, ఆశ్చర్యములు జరిగేటటువంటి దైవ శక్తి అనేది పక్కనే ఉన్నదనే విషయం మర్చిపోవద్దు. మనం రక్షణ పొందిన ప్రతి బిడ్డ జీవితంలో దేవుని యొక్క అసాధ్యమైన కార్యములు సాధ్యము చేయబడటానికి దేవుని ప్రణాళికలు నిర్మాణమై ఉన్నాయనే విషయం మాత్రం మర్చిపోదు. ఉత్తిగిన రక్షించరా? మోషే పుట్టినప్పుడు ఎందుకు అలాంటి ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడినాయి? మోషే పట్ల దేవునికి గొప్ప ప్రణాళిక ఉంది. ఏంటో ప్రణాళిక? ఏంటి? మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరినీ ఐగుప్తు దేశం నుంచి, ఆ బానిసత్వం నుంచి, ఆ వెట్టి చాకరి నుంచి వారిని విడిపించి పాలు తేళ్లు ప్రవహించు కానాను దేశానికి తీసుకురావటానికి దేవుడు మోషేను ఏర్పాటు చేసుకున్నారు. కాబట్టి సాతానుకు తెలుసు, అమ్మా ఈ వ్యక్తి బ్రతుకుంటే, ఈ వ్యక్తి దేవుని యొక్క రాజ్యాన్ని, దేవుని యొక్క మహిమను, దైవ కార్యాలను ఈ భూమి మీద ప్రజలకు కనపరుస్తాడు. దైవ శక్తిని ప్రజలకు రుచి చూపిస్తాడు. కాబట్టి ఎంతో మంది రక్షించబడతారు. అసలు మొదట్లోనే మొక్కప్పుడే దుంచేసేస్తే మాడైతే కష్టం. గొర్రెలు కావాలా, కత్తులు కావాలా, రంపాలు కావాలా. అదే మొక్క అయితే అదే అంటారు పెద్దలు, గోటుతో పోయేదాన్ని గోట్ల దాకా ఎందుకు తెచ్చుకోవటం, గోటుతో పోయింది దాన్ని తీసి పడాయి. సాతాను యొక్క ప్లానం, మరి సాతాను ప్లానం అయితే ఉంది, మరి దేవుడు లేడా? దేవుడు తన బిడ్డ ఎలా కాపాడుకోవాలో తెలుసు. యేసు ప్రభు కాలంలో అలాగే యేసు ప్రభు ఈ సర్వలోకానికి రక్షణ తీసుకురానివ్వండి, పాప క్షమాపణ తీసుకురానివ్వండి, నిత్యత్వానికి, ఆ పరలోకానికి తీసుకెళ్ళేటువంటి మార్గమై ఉన్నాడు. కాబట్టి అతన్ని చంపడానికి సాతాను హేరోదు రాజును ప్రేరేపించింది. మరి దేవుడు కాపాడుకోలేరా? వెంటనే యోసేపుతో మాట్లాడారు, యోసేపు తక్షణమే ఇవి లేచి నీ భార్యను తీసుకొని ఇదిగో అలాంటి దేశానికి నువ్వు త్వరగా వెళ్ళిపోవాలి. ఎందుకంటే ఎక్కడున్నావా? హేరోదు రాజు ఈ చిన్న బిడ్డను చంపడానికి చూస్తున్నాడు, లోక రక్షకుడిని చంపడానికి చూస్తున్నాడు. సర్వ పాప మానవాళి యొక్క పాప పరిహారార్థమైనటువంటి బలి పశువుగా, పస్కా బలి పశువుగా వధించబడబోతున్నటువంటి నజరేయుడైన యేసు క్రీస్తును చంపడానికి చూస్తున్నాడు. వెళ్ళు. అలాగే మోషే జీవితంలో కూడా అలాగే జరిగింది. మోషే జీవితంలో కూడా ఆ అత్యున్నతమైనటువంటి ఆ స్థానము యేసు ప్రభు యొక్క ఒక రకంగా జీవితము అర్థంగా మోషే జీవితంలో కనబడుతుంది, అర్థంలో చూసినట్లుగా.
యేసుప్రభు పుట్టినప్పుడు అలాగే ప్రాణాపాయ పరిస్థితులు యేసుప్రభుకి ఏర్పడ్డాయి. అంతకుముందు మోషే జీవితంలో మోషే పుట్టినప్పుడు కూడా ప్రాణాపాయ పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడు తల్లి ఏం చేసిందంటే 3 నెలలు వచ్చేసింది. ఇక దాసలేక ఈ బిడ్డను ఏ విధంగా పెంచాలా? బిడ్డ చూస్తే ఎర్రగా, అందంగా, బొద్దుగా, చాలా సౌందర్యవతుడట, అందగాడు మోషే. కాబట్టి ఏం చేసింది? ఆ బిడ్డని పోనించుకోలేక ఇక ఒక పెట్టె తీసుకొచ్చిందట. ఒక పెద్ద పెట్టె తీసుకొచ్చి ఆ పెట్టె తయారు చేసి ఆ పెట్టె కీలు పూసి ఆ పెట్టెలో చక్కగా బట్టలేసి బిడ్డను పడుకోబెట్టి తీసుకెళ్లి దూరంగా, ఊరుకు దూరంగా ఉన్నటువంటి నదిలో, ఒక నదిలో జమ్ముంటే ఆ జమ్మిలో పెట్టింది. ఇది మోషేకు బాప్తిస్మగా గుర్తుగా కనబడుతుంది మనకు. ఒక రకంగా యేసుప్రభు బాప్తిస్మం ఎక్కడ తీసుకున్నారు? యోర్దాను నదిలో తీసుకున్నారు. చనిపోయిన రాజశేఖర రెడ్డి గారు, సత్యమణి ఇద్దరు కూడా యెరూషలేము వెళ్ళి యోర్దాను నదిలో బాప్తిస్మం తీసుకొని వచ్చారు వాళ్ళు. మనం కూడా వెళ్దాంలే, డబ్బు దాయి కొద్దిగా, 1,50,000గా వెళ్ళిపోయి చక్కగా యెరూషలేములో ఉన్నటువంటి అన్ని, ఆ చుట్టుపక్కల పాలస్తీనాలో ఉన్నటువంటి అన్ని చూసి, అంటే యేసు ప్రభు ఎక్కడ పుట్టింది, ఆయన ఎక్కడ పెరిగింది, ఆయన ఎక్కడ బాప్తిస్మం తీసుకుంది, ఎక్కడ పరిచయం చేసింది, ఆ తర్వాత యెరూషలేము దేవాలయము, యేసు ప్రభుని సిలువేసిన గొల్గొతా కొండ, ఆయన పెట్టినటువంటి సమాధి, ఇవన్నీ చూడొచ్చు. కనుక గమనించాలి ప్రియులారా మనము. అలాగే దేవుడు యేసు ప్రభుని రక్షించిన రీతిగానే, యేసు ప్రభు బాప్తిస్మం తీసుకున్న రీతిగానే ఇక్కడ మోషేను దేవుడు రక్షించటానికి ఆ జమ్మి పెట్లో, ఒక పెట్లో పెట్టబడి జమ్మిలో ఉంచి ఆ నదిలోనికి, ఆ పక్కనే చెట్టు ఉంటే ఆ చెట్టు కింద మోషే యొక్క అక్క మిరియాం నుంచింది తల్లి. అమ్మా, తమ్ముడు ఏడ్చినప్పుడల్లా నాకు వచ్చి చెప్పు, వచ్చి పాలిచ్చి మరి దాంట్లో పడుకోబెట్టి వెళ్ళేది. ఎట్లా జరుగుతుంది? పిల్లాడు ఇంట్లో లేడు, నదిలో ఉంటున్నాడు. చూడండి, ఒక రోజు ఆ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి రాజకుమార్తె, ఫరో యొక్క కుమార్తె ఆ నదిలో స్నానం చేయడానికి వచ్చిందండి. వస్తే పిల్లలు గడిపిలు పడుతున్నాయి, ఏడుపులు పడుతుంది. అమ్మా, ఏంటి ఇక్కడ పిల్లోడు ఉన్నాడు ఎక్కడో చూడండి అని అంటే, చెలికత్తలు చాలా మంది ఉంటారుగా, అటు ఇటు చూస్తే ఆ జమ్మిలో పెద్ద పెట్టు ఉంది. ఇదిగో ఇక్కడేనమ్మా అంటూ ఆ పెట్టెలో నుంచి ఓడిపోతుంది. అలాగా వెంటనే బట్టలు రమ్మన్నారు, బట్టలు వచ్చేసారు, పెట్టె తీసుకొచ్చారు, చూశారు. చూస్తే దాంట్లో అబ్బాబ్బా అందమైనటువంటి బిడ్డ ఏడుస్తా ఉన్నాడు. అరే ఈ బిడ్డకి ఆకలి అవుతున్నట్టుకుంది, పాలు ఇచ్చాలి, ఎవరిస్తారు అనగానే వెంటనే ఈ పిల్ల మిరియాం వెళ్ళి చెప్పింది వాళ్ళ అమ్మకి. అమ్మ ఇంకేముంది, రాజుగారు వాళ్ళ అమ్మాయి స్నానం చేయడానికి వచ్చింది, వాళ్ళందరూ చూశారు, ఏడుపిల్ల అప్పుడే తమ్ముడు ఏడుతుండేసరికి వచ్చి తీసుకెళ్ళిపోయారు, ఇప్పుడు పాలు అని అంటున్నారమ్మా, నువ్వు తొందర రానంది. అట్లా వెళ్తుండేసరికి వీళ్ళకి కనపడింది. అమ్మ ఎట్లా అని పిలిచారు. నువ్వు ఏమైనా పిల్లలు అన్నావా, పాలు ఇస్తావా అని అన్నారు. అయ్యా నా పిల్ల పుట్టింది కానీ పిల్లడు చచ్చిపోయిండు, పాలు అయితే ఉన్నాయి, అయ్యో నేను పాలు ఇస్తున్నాను అయితే అని అన్నారు. అసలు పిల్లోడు ఆమె పిల్లోడే. సరే రాణిగారు అన్నారు కదా, నువ్వు రోజు వచ్చి ఈ బిడ్డకి పాలు ఇవ్వాలి, రాజకోటకు రావాలి, నా కుమారుడిగా పెంచుకుంటా. ఆ పిల్లడు చూసాక అసలు ఏమకి ఎనలేని ప్రేమ పుట్టుకొచ్చింది. ఇంత అందమైనటువంటి బిడ్డ నా కుమారుడు అయితే ఈ దేశాన్ని పరిపాలించడానికి నా తండ్రి తర్వాత మరి నేను ఆడదాను కాబట్టి నా కుమారుడు రాజ్యాన్ని పరిపాలించాలి, నా కుమారుడుగా నేను పెంచుకుంటాను అని ఏమైనా ఇంటికి వచ్చి రోజు పాలెమ్మంటాను. పిల్లోని పెంచు, నీకు జీతం ఎత్త నెలకి. అసలు తల్లి ఆమె దేవుడు చూసారా, జీతం కూడా ఇప్పస్తున్నారు తల్లికి. తల్లిని పిల్లలు బడికి పంపిస్తే అమ్మఒడి ప్రభుత్వం ఎట్లాగే డబ్బులు ఎత్తుందో, మోషే అసలు కొడుకు ఆయనే, కానీ మోషేకి పాలిచ్చి స్నానం చేయించి ఆ చక్కగా
బంగారుపు ఉయ్యాల్లో పడుకోబెట్టి ఇక ఆ తర్వాత అందరూ ఆ రాజకోటలో భోజనాలు అన్ని ఇక రాజుగారి సంబంధించిన అన్ని ఆయన దొరుకుతాయి. రాజుగారు కొడుకాయ మామూలు కొట్టదా పట్టు వస్త్రాలతో. ఈ అసలు తల్లి పాలిచ్చిపోతాం, పాలిచ్చినందుకు జీతం నెలకి. అసలు బంగారం వాళ్ళ కొడుకుని పెంచుకున్నట్టు ఉంది, బంగారం వాళ్ళు పాలిచ్చేస్తాను, పాలిచ్చినందుకు డబ్బులు వస్తాయి. చూసారా, దేవుడు ఒక వాక్యం ఉందండి, ఏమని తెలుసా? నీ శత్రువులు ఎదుట నేను నీకు భోజనము సిద్ధపరుస్తాను అని అన్నారు. అసలు శత్రువులేనే, అసలు ఈ రోజు శత్రువులు యూదులకి. యూదులందరూ చంపబడాలని, మగపిల్లడు పుడితే చంపమని ఆజ్ఞాపించింది ఆయనే. చంపకపోతే మిమ్మల్ని చంపుతానని మంత్రసాలను బెదిరించింది ఆయనే. మరి ఇప్పుడు ఆయన దగ్గరే పెరుగుతాడు, ఆయన ఇంట్లోనే పెరుగుతాడు. దేవుని కార్యం అది, దేవుని కార్యాలు. శత్రువుని ఎదుట మిత్రులు చేస్తారన్నారు, మీ శత్రువులు మిత్రులుగా చేస్తారన్నారు. చూసారా, కుమారుడిగా పెరుగుతున్నాడు. రాజ విద్యలన్నీ అందరూ కవులందరూ వచ్చేసి రాజకుమారుడికి విద్యా బుద్ధులు నేర్పిస్తున్నారు. అక్కడే విలు విద్య, కత్తి విద్య అన్ని కూడా అన్ని రకాలైనటువంటి విద్యలు నేర్పిస్తా ఉన్నారు. అన్ని రకాలైన భాషలు. అసలు ఎంత ఎక్కడో పుట్టి పేదింట్లో పుట్టి అక్కడ పెరిగితే చంపుబోతుందా అని నదిలో తీసుకొచ్చి నదిలో అట్లాగా పెంచుకుంటూ ఉంటే ఇప్పుడు ఎక్కడ చేరాడు? రాజుగారి యొక్క ఆస్థానాన్ని, రాజ్యాన్నే పరిపాలించేటటువంటి యువరాజుగా పెరుగుతూ ఉన్నాడు రాజా ఆస్థానంలో. చూసారా, మన దేవుడు సర్వశక్తి కలిగిన ఎలా అన్నారు తెలుసా? ఆయన పెంట కుప్పల నుంచి దీనులను పైకి లేపుతానన్న దేవుడు ఆయన. చూడండి, కీర్తనలో 113లో చూసినప్పుడు 113, 4, 5 వచనాల్లో చూడండి. కీర్తన గ్రంథము 113వ కీర్తన. 113వ కీర్తన. ఆయన నేల నుండి, చూసారా, ఆయన నేల నుండి దరిద్రులను లేవనెత్తువాడు, పెంట కుప్ప మీద నుండి దీనులను పైకెత్తువాడు. చూసారా ప్రియులగా, దేవుని ప్రణాళికలను ఉన్నావయ్యా, దేవుని ప్రణాళికలను ఉన్నావు సహోదరి సహోదరుడా. ఎంత గొప్ప విషయమో చూడండి. ఆయన దరిద్రులను ఆయన లేవనెత్తే దేవుడు, పేదలను పైకెత్తే దేవుడు. ఎక్కడి నుంచి? పెంట కుప్పల మీద నుంచి, దరిద్రపు బ్రతుకు నుంచి, దిక్కుమాలినటువంటి జీవితం నుంచి ఆయన పైకి లేవనెత్తే దేవుడు. కనుక ప్రియులరా, విశ్వాసముతో మనం వెంబడించాలి. శ్రమలు వస్తాయి, శోధనలు వస్తాయి. ఇక్కడ మనం గమనిస్తున్నాం, మోసేకి ఎన్నో రకాలైనటువంటి శోధన, ఎంతో రకమైనటువంటి శ్రమ. ఆ 3 నెలలు ప్రాణ భయముతో పెరిగాడు, ప్రాణ గంధంతో పెరిగాడు. ఆ తర్వాత అంతే 3 నెలల తర్వాత దేవుడు అంతే చేంజ్ చేసేసాడు పరిస్థితులన్నీ. ఆ బిడ్డ పట్ల దేవునికి ఒక ప్రణాళిక ఉంది, దేవునికి ఒక ఉద్దేశం ఉంది. కనుక ఇప్పుడు రాజకోటలో పెరుగుతూ ఉన్నాడు, యువరాజుగా పెరుగుతూ ఉన్నాడు, రాజభవనంలో పెరుగుతూ ఉన్నాడు. ఎంత ఆశ్చర్యమో చూసారా, ఎంత అద్భుతమో చూసారా. మన ముందు ఉంటారు చాలా మంది, ఏమీ లేని ఒట్టి చేతులతో వస్తారు. దేవుని మహాకృపను బట్టి చక్కగా అభివృద్ధి చెందుతారు వాళ్ళు. దేవుని ఆశీర్వాదము, దేవుని యొక్క దీవెన. కనుక ప్రియులారా, మన జీవితంలో దేవుని ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకునే స్థితిలో ఉండకూడదు, దేవుని దీవెన మనం పోగొట్టుకునే స్థితిలో ఉండకూడదు. నీ పట్ల దేవుడు ఎలాంటి ప్రేమ కలిగి ఉన్నాడో, కనుక నీకు వచ్చే చిన్న చిన్న సమస్యలను బట్టి, చిన్న చిన్న కష్టాలను బట్టి, చిన్న చిన్న నిందలను బట్టి, చిన్న చిన్న పోరాటాలను బట్టి, చిన్న చిన్న వ్యాధులను బట్టి కృంగిపోతున్నావా? బలహీనమైపోతున్నావా? నీ ప్రక్కనే ఉంది ఆశీర్వాదం, నీ ప్రక్కనే ఉంది దీవెన, నీ ప్రక్కనే ఉంది దైవ శక్తి.
నీ ప్రక్కనే ఉన్నది దేవుని సన్నిధి. ఓ దేవాతి దేవుని ఆశ్రయిస్తే తల్లి ప్రార్థన చేసింది, తండ్రి నా కుమారుని ఎలా బ్రతికించాలి, అందమైన కుమారుని నువ్వు ఎలాగైనా బ్రతికించు. 3 నెలలు పెంచావు, ఇక నేను పెంచలేకపోతున్నాను, ఈ నదిలో విడిచిపెడుతున్నాను, నువ్వెలా నా బిడ్డను కాపాడుతావు అని తల్లి మొరపెట్టింది. ఆ మొర తండ్రి అయిన దేవుడు విన్నాడు. నీ మొర కూడా తండ్రి అయిన దేవుడు వింటారు. నీ బిడ్డల జీవితంలో వచ్చే సమస్య, నీ కుటుంబంలో వచ్చే శోధన చాలా చాలా అద్భుతం, చాలా ఆశ్చర్యం. చిన్న సంఘటన జీవితంలో మొన్న జరిగినటువంటి విషయం ఏంటి తెలుసా? ఈ పిల్లలు జాయిన్ చేయడం కానీ 2-3 స్కూళ్ళు తిరిగినా కానీ ఎక్కడ ఖాళీ లేదంటున్నారు, ఎక్కడ ఖాళీ లేదంటున్నారు. సిద్ధార్థ, వికాస్, ఇంకా ఇటు నారాయణ, అటు ఇటు ఎక్కడ తిరిగినా కానీ ఎక్కడ ఖాళీ లేదన్నారు. అన్ని ఫీల్ అయినాయి అని అన్నారు. సరే, ఇక నాకు చాలా బాధ వేసింది. ఆ శుక్రవారం ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో 3 గంటల వరకు కన్నీటితో ప్రభు పాదాలు కడిగాను. ప్రభా, ఈ పిల్లలకు కనీసం మంచి విద్యను నేను అందించలేకపోతున్నాను, అది నా వల్ల కాదు ప్రభా, నేను అజ్ఞాన్ని, నేను బుద్ధిహీనుడను. నా ప్రభా నీ కనికరం దయచేయండి ఆయన, నీ వీరి పట్ల కృప చూపించమని దేవుని పాదాల దగ్గర మొరపెట్టాను. అంతే. ప్రార్థన చేసిన తర్వాత ఆశ్చర్యరీతిగా వెళ్ళాం. దేవుడు కార్యం చేస్తాడని తెలుసు. ఇంకోసారికి వెళ్తే వాళ్ళు ఎప్పుడో పిలుస్తామన్నోళ్ళు సిద్ధార్థ వాళ్ళు పిలిచారు. వాళ్ళు అక్కడి నుంచి టెక్నోకి రమ్మన్నారు. ఆ టెక్నోలో మరి సరిగ్గా ఇంగ్లీష్ రాదు కాబట్టి వాళ్ళేమో మాకు పనికిరాదులే అని అన్నారు. అప్పుడు ఏం చేయాలి? సరే, ఇక్కడ డెమో ఇచ్చిన తర్వాత వీళ్ళేమో అసలు చెబుతాం అన్నారు, కానీ వారం అయింది, 2 వారాలు అయింది, 3 వారాలు అయిపోతుంది. ఇక డైరెక్ట్ గా వెళ్ళిపోయి నర్సిరెడ్డి గారి యొక్క వైఫ్, ఆమె ప్రిన్సిపాల్ గా అక్కడ ఉంది, ఆమె వెళ్ళి కలిశాను డైరెక్ట్ గా. ఆమెతో మాట్లాడుతుండగా ఆమె ఏముందంటే, ఏమోనండి మీ మొహం చూస్తే ఈ పోస్టు మాకు లేకపోయినా ఒక పోస్ట్ మీకు ఇవ్వాలనిపిస్తుంది అని. చూడండి ఎలాంటి విషయం. మాకు ఫిల్ అయినాయి, మాకు అవసరం లేదు, కానీ ఎక్స్ట్రా ఒక టీచర్ని మేము పెట్టుకోవాలనుకున్నాము, ఆ పోస్ట్ మీకే ఎందుకు ఇవ్వకూడదు అనిపిస్తుంది మాకు. కాబట్టి రండి అని లోపల తీసుకెళ్ళి మాట్లాడేసి పిల్లలకి ఇద్దరికి ఫ్రీ అని చెప్పేసింది. ముందేమో 8,000 ఇస్తున్నది. సర్లే అనుకున్నాము. మళ్ళీ వారం జరగక ముందే 10,000 ఇస్తున్నాను. మందగాడది దేవుని కార్యాలు, దేవుని కృప. ప్రియులారా, దేవుడు చేసేటువంటి సహాయము, దేవుడు అందించేటువంటి ఆయన కృప అత్యున్నతమైనటువంటిది. సరే, ఈ పిల్లలు బాగానే చదువుతారండి, వీళ్ళని ఏ సెక్షన్ లో పెట్టండి, ఐఐటి ఫౌండేషన్ కావాలి అని అడిగాను. కుదరదండి, వాళ్ళకి ఎగ్జామ్ పెట్టాలని అన్నారు. ఎగ్జామ్ పెట్టేశారు. ఎగ్జామ్ పెట్టేసేస్తే అసలు అక్కడికి వచ్చిన పిల్లలకి టక్ 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 చేసేసారు. ఏ సెక్షన్కి వెళ్ళిపోయారు. ఒక వచ్చి అంటుందంట, ఏ స్కూలు? మొద్దుల పరవ ఎంపీయూపీ స్కూలు. అరే మీరు సి సెక్షన్ లోనో, బి సెక్షన్ లోనో, సి సెక్షన్ లోనో ఉండాలి మీరు. ఏ సెక్షన్కి ఎట్టొచ్చారు? దేవుడు తీసుకెళ్ళగలడు. అత్యున్నతమైన ఆశీర్వాదాన్ని దేవుడు ఇస్తారు, ఉన్నతమైనటువంటి దీవెన దేవుడు ఇస్తారు, మనకి బెస్ట్ ఏదో బెస్ట్లే దేవుడు ఇస్తారు. కనుక ప్రియులారా, విశ్వాసముతో దేవుని వెంబడించడం నేర్చుకోవాలి. ఆయనకు అసాధ్యమైంది ఏమీ లేదు. ఆయన సమస్తము చేయనటువంటి శక్తిమంతుడు, సర్వశక్తి కలిగిన దేవుడు. ఎంత ముందు చెబితే 6 పీరియడ్లు చెప్పాలి, ఇప్పుడు చెబితే 3 పీరియడ్లేనంట. చూడండి, దేవుని కార్యములు మనం చూసినప్పుడు ప్రియులరా మన కంటికి కనపడవు, ఊహకు అందం. దేవుడు అద్భుతములు చేసే దేవుడు. మన పట్ల ఆయనకు ఒక ప్రణాళిక ఉంది, మన పట్ల ఆయనకు ఒక బాధ్యత. అంత బాధ్యత కలిగి ఉన్నారంటే ఆయన మన పట్ల ఒక గొప్ప ఉద్దేశాన్ని కలిగి ఉన్నారు. ఆయన చిత్తం ఏదో ఒకటి ఉన్నది. ఆయన చిత్తానికి మనం సమర్పించుకున్నప్పుడు మన జీవితంలో మహోన్నతమైనటువంటి కార్యాలను మనం చూడగలుగుతాం. మహోన్నతమైన కార్యాలను మనం చూడగలుగుతాం. ఇక్కడ మనం గమనించినప్పుడు అలాగా పెద్దవాడైనాడట. ఏమయ్యాడైనా? పెద్దవాడయ్యాడు మోషే.
మోషే పెద్దవాడైనప్పుడు చూడండి, మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తె యొక్క కుమారుడని అనిపించుకున్నటకు ఒప్పుకోలేదు. ఏలగనగా అతడు ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టి ఉంచెను. జాగ్రత్తగా గమనించండి. పెద్దోడైపోయాడు, రాజా కోటలో యువరాజుగా పెరిగాడు. ఆయన ఏది కావాలంటే అది, ఏది చేయాలంటే అది, వెండి బంగారము ఆస్తి అంతస్తులు డబ్బు ఐశ్వర్యం అధికారం అన్నీ ఉన్నాయి. 10 మంది రమ్మంటే వస్తారు, వెళ్ళమంటే వస్తారు. 1000 మంది రమ్మంటే వస్తారు, వెళ్ళమంటే వెళ్ళిపోతారు. ఏం చేయమంటే అది చేస్తారు. అంత సర్వాధికారం ఆ దేశం మీద. కానీ ఆయన చూడండి, ఈ మాటలు, ఈ వచనము ఒక సామాన్యమైనటువంటి వ్యక్తి, భక్తి కలిగినటువంటి వ్యక్తి జీవితంలో కూడా మనం చూడలేం. కానీ ఇది అతీతమైనటువంటి ఉన్నతమైన స్థానం. ఇది భక్తిలోనే ఒక ఉన్నతమైన స్థానం. ఏమన్నాడో తెలుసా? మోషే పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, ఏమండి, అసలు మనం భక్తి చేసేదే ధనం కోసం, మనం భక్తి చేసేదే భూలోకం యొక్క అభివృద్ధి కోసం, ఆశీర్వాదం కోసం. చాలా మంది. కానీ ఇక్కడ ఏమన్నాడో తెలుసా? విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని. ఏంటండి? దేవుని కొరకు నిందబట్టం గొప్ప భాగ్యం అని. ఐగుప్తు ధనము, ఇంత రాజు అయ్యుండి, ఇంత రాజ వంశంలో రాజకుమారుడు అయ్యుండి అసలు ఏమన్నాడు చూడండి. నాకు ఐగుప్తు ధనము, ఐగుప్తు ఐశ్వర్యము, ఐగుప్తు యొక్క అధికారము, ఐగుప్తు యొక్క బలము, శక్తి నాకు అవసరం లేదు. క్రీస్తు విషయమైన నింద, దేవుని కొరకు నేను నింద భరించిన పర్లా, దేవుని కొరకు నేను శ్రమ పడిన పర్లా, దేవుని కొరకు నేను హింసింపబడిన పర్లా. మనం అనుకుంటామండి? మనం అనుకుంటావా? యేసు ప్రభుని నమ్ముకుంటే మా కులం వాళ్ళందరూ మమ్మల్ని వెలేస్తారంట. చర్చికి వెళ్తే వెనక ఎదవరకి, అప్పుడు మొదటి కాలంలో. ఇప్పుడు ఏమి లేదు, అందరూ వచ్చేస్తున్నారు. ఎవరు కాళ్ళే ముస్లింలు చర్చి కట్టుకుంటున్నారు. వైశ్యాసులు కోట్లు చర్చి కట్టుకున్నారు. తిరువురు కోట్లు, మాకు ఒక చర్చ కావాలని ఆలయంలో చర్చి కట్టారు. దేవుడు కట్టించారు. ఆడడం కానీ దేవుడు మారిస్తే ఆడు వాసన కూడా చూడదు. దేవుళ్ళ శక్తి. ఇవాళ త్రాగుబోతులు మార్చబడుతున్నారంటే, వ్యభిచారులు మార్చబడుతున్నారంటే, దొంగలు మార్చబడుతున్నారంటే, మాంత్రికులు మార్చబడుతున్నారంటే కారణము ఆయన సృష్టికర్త. మనిషిని సృష్టించిన దేవుడు ఆయన. మనసును మార్చగలిగిన దేవుడు ఆయనేక. మనిషి యొక్క మనసును మార్చే దేవుడు ఆయన. మనిషి యొక్క రాతను దిద్దే దేవుడు ఆయన. మన రాత రాసినా కానీ ఆయన తెలుసుకుంటే రాత తిరగరాయబడింది. మోసే జీవితం ఏమైపోయింది? మోసే ఎక్కడుండేవాడు? పేద కుటుంబంలో, అన్నం లేనటువంటి పరిస్థితి, పేదవాడు, రాజు కుమారుడిగా రాజ్యానికే అధికారి అయిపోయాడు. నాకొద్దు అన్నాడు. ఏమన్నాడు తెలుసా? ఐగుప్తు ధనము కంటే, చూడండి ఎంత గొప్ప భాగ్యము. ఐగుప్తు యొక్క ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకొని అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలని యోచించి ఫరో కుమార్తెకు కుమారుడు అనిపించుకోవటకు ఒప్పుకోలేదు. ఎలాగనగా అతడు ప్రతిఫలముగా కలగబోవు బహుమానమునందు దృష్టించడు. 3 విషయాలు ఇక్కడ మనం చూస్తున్నాం. 1, ఈ లోక సంబంధమైన ఐగుప్తు ధనము, ధనధాన్యాలు, వెండి బంగారములు, వజ్ర వైడూర్యములు, పేరు ప్రఖ్యాతులు, గౌరవ మర్యాదలు,
వీటన్నిటినీ నాకు వద్దంటున్నాడు. మరి ఏం కావాలని కోరుకున్నాడు? యేసు ప్రభు కోసం నిందగా పర్వ నాకు. యేసు ప్రభు బిడ్డగా నేను బ్రతికితే, యేసు ప్రభు దేవుని కుమారుడిగా నేను బ్రతికితే, దేవుని చిత్తంలో నేనుంటే, దేవుని చేత వాడబడే పాత్రగా నేనుంటే, ఆ పాత్రలో నాకు నింద వచ్చినా, నాకు హింస వచ్చినా, నాకు కష్టం వచ్చినా, నాకు ఆపద వచ్చినా, నాకు ప్రాణమైనా పర్వాలా. ఎవరు కోరుకుంటారండి ఈ విధంగా? ఎవరు కోరుకుంటారు ఈ విధంగా? ఆ ధనం చూసి, ఆ బంగారం చూసి, ఆ డబ్బును చూసి, ఆ వెండిని చూసి, గదుల నిండా బంగారమే, గదుల నిండా వజ్రాలు, వైడూర్యాలు, గదుల నిండా శత్రువులు, లక్షలాది మంది, సైన్య సమూహాలు, మంది మార్బలం, ఏం కావాలన్నా, ఏం తినాలన్నా, ఎలాంటి అందగత్తి కావాలన్నా, ఏది కావాలన్నా వస్తుంది అసలు. అలాంటి ఏమన్నాడు? అల్పకాల సుఖభోగాలట. అల్పకాల పాపభోగం అనిపించుట కంటే అంటాడు. అంటే అల్పకాలం ఎంతకాలం అనిపిస్తావు? రాజుగా ఉన్నా కొద్ది కాలం అనిపిస్తావు, ఆ తర్వాత యుగాలు తరతరాలు ఎక్కడ బ్రతకాలి. చూడండి విశ్వాసంలో ఎంత గొప్పవాడు. రాజుగా నేనుంటే రాజ్యాన్ని పరిపాలిస్తాను, అన్ని అనిపిస్తాను, కావలసిన తిండి తింటాను, కావలసింది త్రాగుతాను, కావలసిన వాళ్ళతో అనుభవిస్తాను, అన్ని అనుభవిస్తా. కానీ చనిపోయిన తర్వాత ఏంటి నా పరిస్థితి అని ఆలోచిస్తున్నా. మధ్యలో జబ్బు వచ్చి చచ్చిపోవచ్చు, లేకుంటే శత్రువులు వచ్చి చంపేయచ్చు, లేకుంటే ఆ రాజ్యంలోనే ఎవరైనా పగబట్టి చంపొచ్చు. మరి ఏంటి? ఈ ధనము ధాన్యాన్ని చూసుకొని మనం విర్రవీగుతున్నాం. మనకున్నటువంటి డబ్బు హోదాలను చూసుకొని మనం గర్వపడుతున్నాం. దేవుని భయం లేకుండా బ్రతుకుతున్నాం. దేవుడంటే భక్తి లేకుండా జీవిస్తున్నాం. మరి భవిష్యత్తు చూస్తే మనమెంత, ఆయనంత. ఆయన ఆ స్థానంలో ఉండి ఆయన ఎలా దేవుని కొరకు బ్రతకాలని ఒక తీర్మానం చేసుకుంటున్నాడు. ఆయన ఎలాగూ దేవుని కొరకు నిందైనా ఏమన్నాడు తెలుసా? నింద అనిపించడం గొప్ప భాగ్యం అంట. భాగ్యం అంట. చూడండి ఆ మాటలు ఎంత గొప్ప మాటలు. ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నింద గొప్ప భాగ్యమని ఎంచుకుంటాను. భాగ్యాన్ని విడిచిపెట్టి నిందే భాగ్యం అట. అసలు ఉన్న భాగ్యాన్ని అంతా విడిచిపెడతాడో, దేవుని బిడ్డగా నాకు నింద వచ్చినా అది నాకు భాగ్యము అంటున్నాడు. అదే నాకు భాగ్యం అంటున్నాడు. ఎలాంటి భక్తి చూడండి, ఎలాంటి విశ్వాసంలో ఉన్నాడో చూడండి. కనుక ప్రియ సహోదరి సహోదరులారా, మన జీవితంలో ఈ లోక సంబంధమైనటువంటి ధనమోసములతో ఎంతో మంది భక్తిలో దిగజారిపోతున్నారు, విశ్వాసములో అణిచివేయబడుతున్నారు. కాబట్టి మన జీవితంలో మనం అలా ఉండకూడదు. రెండో విషయాన్ని చూసినప్పుడు అల్పకాలము పాప భోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించుట మేలట. మనం ఈ లోకంలో ఎంత అనుభవించినా కొద్ది కాలమే అల్పకాల సుఖభోగాలు ఇవన్నీ. ఈ అల్పకాల సుఖభోగాలు అనుభవించుట కంటే ఏమన్నాడో తెలుసా? దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలు అనుకుంటున్నాడు. కాబట్టి శ్రమల మేలా? మనకే శ్రమల మేలైతేయా? కానీ దేవుని బిడ్డలుగా మనం బ్రతికేటప్పుడు మనకి ఎన్ని శ్రమలు వస్తాయో అంత దీవెనే మనకి. అదంతా ఆశీర్వాదమే మనకు, మన బిడ్డలకు, తరతరాలకు తరగని దీవెనది. దేవుని కొరకు ఒక నింద, ఒక బాధ, ఒక హింస, ఒక కష్టము తెలియదు. మనం అనుకున్నట్టు అమ్మో దేవుని నమ్ముకున్నందుకు మాకు ఈ బాధలు వచ్చినాయి, దేవుని నమ్ముకున్నందుకు మాకు కష్టాలు వచ్చినాయని మనం అప్పటికప్పుడే భయపడిపోతా ఉంటాం. కానీ దేవుడు ఏమన్నాడు తెలుసా? మోషేని బట్టి మనం నేర్చుకోవాలి. ఆయన ఏమంటున్నాడు తెలుసా? అల్పకాల పాపభోగము అనుభవించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటమే మేలు కలుగుతుంది మనకు. శ్రమే మనకు మేలు. దేవుని బిడ్డలుగా బ్రతికినప్పుడు శ్రమే మనకు మేలు, శ్రమే మనకు ఆశీర్వాదము. అనుభవించాడు కాబట్టి చెబుతున్నాడు. మీరు కూడా నా జీవితాన్ని చూసి మీరు కూడా మీకొచ్చే కష్టాల్లో, మీకొచ్చే నిందల్లో దేవుని బిడ్డలైనప్పుడు ఒకవేళ అవమానపరచబడుతున్నారా, మీ బంధువులు స్నేహితులు మిమ్మల్ని దూషిస్తున్నారా, ఒకవేళ మీ కులం మిమ్మల్ని వెలిసే స్థితిలో ఉందా, మీరు శ్రమల పాలైపోతున్నారా, అయితే అది మీకు దీవెన, అది మీకు ఆశీర్వాదం, అది మీకు గొప్ప భాగ్యం, అది మీకు మేలు. అది కీడు కాదు, అది మీకు మేలు. మేలు పోతుంది, మేలు కలగబోతుంది, మీకు
మేలైనటువంటి నీ స్థితి, మేలైనటువంటి జీవితం దేవుడు నీకు ఇవ్వబోతున్నారు. కనుక ప్రియులరా, అల్పకాల సుఖభోగాలు, అల్పకాల పాప భోగాలు, తాగినోడు ఎంతసేపు సంతోషపడతాడు? దిగిందాక. వాళ్ళ స్త్రీతో వ్యభిచారం చేసేవాడు ఎంతసేపు సుఖపడతాడు? ఆ తర్వాత ఏదైనా జబ్బు వస్తే జీవితాంతం చచ్చుంటమే. చూసారా? కనుక ప్రియులరా, అల్పకాల పాప భోగాలు అనుభవించుట కంటే దేవుడు పాలు పరాగలు గుట్కాలు ఎత్తన్నారు చాలా మంది. నవ్వులి ఒకరికి పడుకున్నాడు తెల్లారి పొద్దున చూసి బొగ్గు ఊడిపోయి ఉందంట. దాన్ని ఏం చేస్తారు? ఈ పొగాకు ఈ బొగ్గను పెడతారు. వెనక ముసలాళ్ళు పెట్టేవాళ్ళు పొగాకు కాడ దుంచుకొని బొగ్గను పెట్టుకొని తుప్పుకొని నవ్వులుకుంటూ ఉండేవాళ్ళు, వాళ్ళు చీకుతూ ఉండేవాళ్ళు. ఇప్పుడు ఫ్యాషన్ గా కుర్రాళ్ళకి ఏంటి, దాన్ని పొడుగు చేసేస్తున్నారు. దాన్ని వంట చేసుకోవటం, చక్కగా గోలిలాగా చాక్లెట్ లాగా బొగ్గను పెట్టడం, లేదంటే పంటి కింద పెట్టడం చేస్తున్నారు. ఇక్కడ త్వరలో పడిపోతున్నాయి, కళ్ళన్నీ ఊడిపోతున్నాయి, క్యాన్సర్ వచ్చేస్తుంది. ఇప్పుడు క్యాన్సర్ పెరిగిపోతున్నాయి, క్యాన్సర్ పేషెంట్లు ఎక్కువైపోయారు. మందు నీకు అసలు ఆకులోనే ఉంది విషయం. టొబాకో, నికోటినా టొబాకం దాని పేరు, శాస్త్రీయ నామం. టొబాకో అనేటటువంటి భయంకరమైనటువంటి విష పదార్థం ఉంది. అది కనుక ఇప్పుడున్నటువంటిది ఇదంతా విషపూరితమైనటువంటి, దీన్ని తిని ఎంతో మంది చచ్చిపోతున్నారు. ఇప్పుడు భయంకరంగా కొకైన్ ఇలాంటి విషపూరితమైనటువంటి మత్తు పదార్థాలకు అలవాటైపోయి డ్రగ్ కి అడిక్షన్ అయిపోయి అందరూ ఎంతో మంది చనిపోతున్నారు. డ్రగ్ అడిక్ట్ అయిపోతున్నారు, అందరూ కూడా దానికి బానిసలు అయిపోతున్నారు, దానికి బందీలు అయిపోతున్నారు, దానికి సొత్తు అయిపోతున్నారు. కనుక ప్రియులరా, దాటి నుంచి అల్పకాల పాపభోగాలకు కూడా మరి ఏనైతే రాజకుమారుడు నచ్చిన అమ్మాయితో నచ్చిన వంట నచ్చింది ఏదైనా చేయొచ్చు, కానీ ఏమన్నాడు? అల్పకాలమే ఇది, ఈ పాపభోగం నాకొద్దు, దేవుని ప్రజలతో శ్రమ అనుభవించటం అయినా నాకదే. ఇక మూడవది చివరి విషయం చూసినట్లయితే, చివరికి ఏమన్నాడో తెలుసా? ఫరో కుమార్తె యొక్క కుమారుడు అని అనిపించుకున్నట్టుకు ఒప్పుకోలేదు, ఎలాగనగా అతడి ప్రతిఫలముగా కలగబో బహుమానమునందు దృష్టించను. అసలు రాజుగారి కుమారుడు అని చెప్పుకోవటానికి కూడా ఇష్టపట్ల, నేను రాజకుమారుడని చెప్పుకోవడానికి కూడా ఇష్టపట్ల. ఎందుకంటే అంత ఘనత నాకొద్దు, ఆ ఘనత ప్రభావాలు నాకొద్దు. అసలు వాళ్ళు ఏడుస్తున్నారు, ఏం తక్కువ నాయన, నువ్వు రాజువి, నా తర్వాత రాజ్యం అంతా నీది, ఆడితో నీకెందుకు, ఆ పేదరికంలో, ఆ దరిద్రంలో, ఆ కొట్టుమిట్టాడుతో ఆకలి దప్పులతో నీకెందుకు నాయన? లేదు నాయన, నాకు ఏం అవసరం లేదు, నేను ఈ దేవుని కుమారుడుగా నేను, నాకు ప్రతిఫలం దేవుడు ఇవ్వాలి. మీరిచ్చేటటువంటి ఇవన్నీ కూడా కొద్ది కాలం అనుభవిస్తాను, చచ్చిపోతాను. కానీ దేవుడిచ్చే దీవెన, దేవుడిచ్చే బహుమానం శాశ్వతమైంది. అది దేవుడిచ్చే దీవెన శాశ్వతమైంది, పిల్ల తరాలు ఉండింది. కాబట్టి ఆ దీవెన నాకు కావాలి, ఆ ఆశీర్వాదం నాకు కావాలని కోరుకున్నాడు. చూసారా? ఆ తర్వాత చూసినట్లయితే విశ్వాసమును బట్టి అతడు అదృశ్యమైనవన్నీ చూచినట్లుగా స్థిరబుద్ధి గలవాడై రాజాగ్రామునకు భయపడక ఐగుప్తును విడిచిపోయెను. చివరికి దేవాతి దేవుల్లో స్థిరపడిపోయి ఆ దేవుని బిడ్డగా బ్రతకటానికి, దేవుని యొక్క చిత్తానికి తను అప్పగించుకోవటానికి, దేవుని ప్రజలను ఆ బానిసత్వం నుంచి, ఐగుప్తు నుంచి విడిపించి రక్షించి పాలుతెల్ల ప్రవించు కానాను దేశాన్ని నడిపించటానికి, దేవుని దర్శనం కోసం, దేవుని ప్రణాళికల కోసము ఆయన ఆయుత్తం చేయబడి ఇక రాజ్యాన్ని, ఆ భోగాన్ని, ఆ భాగ్యాన్ని విడిచిపెట్టి చివరికి పారిపోయాడట, విడిచిపెట్టి వెళ్ళిపోయాడట. చూసారా ప్రియులరా? మనము పాపాన్ని విడిచిపెట్టి పారిపోయేవారిగా ఉండాలి, లోకాశలు విడిచిపెట్టి పారిపోయేవారుగా ఉండాలి. దేవుని బిడ్డలుగా బ్రతకటానికి మనము, పరిశుద్ధంగా జీవించడానికి మనము, దేవుని చిత్తములో బ్రతకటానికి మనము వాటిని విడిచిపెట్టి పారిపోయే లోకాన్ని, లోకాశలను, శరీర ఇచ్చలను, శరీర కోరికలను
విడిచిపెట్టి దేవుని బిడ్డగా బ్రతకటానికి మనం పారిపోయే వరకు ఉండాలి. కనుక మోసే జీవితంలో ఈ అత్యున్నతమైనటువంటి ఆశీర్వాదాన్ని మనం పొందుకోవాలి అంటే మరి మన జీవితం ఎలా ఉందో ఒకసారి మనం పరిశీలన చేసుకొని ప్రభు సన్నిధిలో ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా దేవ, మీ పాదాలకి స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఆది అంతమైన దేవ, అపారమైన శక్తి సంపన్నుడా, మీ మహోన్నతమైన దయను బట్టి మీకు వందనాలు, మీ ప్రేమను బట్టి మీ స్తుతులు స్తోత్రాలు. మీ కృపలో జ్ఞాపం చేసుకున్నావు. ఎంత గొప్ప దేవుడు నాయన. మోసే జీవితంలో ఎలాంటి గొప్ప బాల్యకాలంలోనే ఎంతో భయంకరమైనటువంటి ఒడిదుడుకులు మా జీవితంలో కూడా వస్తున్నాయి నాయన. మీ మాటను చూసి అయ్యో దేవుని నమ్ముకున్న తర్వాత ఇదేంటి మాకు ఎలా అవుతున్నాయి అని అనుకుంటున్నాం, కానీ మోసే అనుకోలేదు, అది భాగ్యమని ఎంచుకున్నాడు. అయ్యో ఐగుప్తు ధనము కంటే క్రీస్తు విషయమైన నిందే గొప్ప భాగ్యం అనుకున్నాడు. అల్పకాల పాపభోగం అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించుటే మేలు అనుకున్నాడు ఆయన. మరో కుమార్తె ఒక కుమారుడు అనిపించుకున్నట్టుగా ఒప్పుకోలేదు, కానీ అయ్యో బహుమానముగా దేవుడు ఇవ్వబోయేటటువంటి నాయన ఈ శాశ్వతమైనటువంటి ఆశీర్వాదం కోసం స్థిరబుద్ధి గలవాడు స్థిరముగా నిలిచాడు నాయన. ఎంత గొప్ప భాగ్యం ప్రభువా. నా జీవితంలో కూడా అలాంటి భక్తిని విశ్వాసాన్ని మాకు దయచేయండి నాయన. ఈ బిడ్డల మీద మీ ఆత్మ నుంచండి ప్రభువా, నీ కృప నుంచండి నాయన. దంత్య దినములు అపాయకర దినాల్లో ఉన్నాం ప్రభువా. మోసే వలె నా తండ్రి నాయన, నీ కొరకు మేము బ్రతకాలి. ఎంతకాలం భూమి మీద మేము బ్రతుకుతామో తెలియదు, ఎంతకాలం మేము జీవిస్తామో తెలియదు. ఈ జీవించినటువంటి కాలంలో నీ రాజ్యము కట్టడానికి, నీ బలిపీఠాలు నిర్మించడానికి, నశించిన ఆత్మను రక్షించడానికి, సువార్త ప్రకటించడానికి, పరిశుద్ధులకు నాయన అనేక మందికి నీ ప్రేమను అందించడానికి సహాయం చేయండి ప్రభువా. నీ కృపలో జ్ఞాపం చేసుకుని ఆయన యేసు ప్రభువా, మీరు దాటి వెళ్ళవద్దయ్యా. సమస్తము చూచున్న దేవుడు నాయన, సమస్తము ఎరిగిన దేవుడు నాయన. అందుకే మీకు స్థుతులు చెల్లిస్తున్నాను. మీ కృపలో ప్రతి బిడ్డను జ్ఞాపం చేసుకొని విడిపించి రక్షించమని దేవా. మీ యొక్క మా జీవితంలో నిందలు, అవమానములు, దూషణలు, ఆయన ఆర్థిక ఇబ్బందులు, అసమాధాన పరిస్థితులు వస్తున్నాయంటే వాటానికి ఎంతో దీవెనది ప్రభు, ఎంతో ఆశీర్వాదం దాగింది నాయన. అందరూ బట్టి మిమ్మల్ని స్తుతిస్తున్నాం. మీరే మీ గొప్ప కార్యములు జరిగించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొంచున్నాము తండ్రి, ఆమేన్. అలాగే ప్రార్థన చేస్తా ఉండండి. జీవాహారాన్ని తీసుకుందాం. నీ వాక్యమే అందరూ కూడా ప్రార్థన చేసుకుంటా ఉండండి. పరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన మా తండ్రి, మీ పాదల స్తుతులు ఆయన. ఇదిగో మీ దయని బట్టి, మీ ప్రేమను బట్టి నాయన, మీ శరీరాన్ని, మీ రక్తాన్ని మా కొరకు చిందించిన దేవుడు, మీ ప్రాణాన్ని మా కొరకు అర్పించిన గొప్ప దేవుడు నాయన. అందు మీ స్తుతులు స్తోత్రాలు బ్రో. నా భక్తిలో నీతి ఉండాలి, నా భక్తిలో విశ్వాసం. నేనెంత పాపాత్ముడను ప్రభు. అయ్యో నాయన, మోసే జీవితాన్ని చూసినప్పుడు, మోసే జీవితంలో ఉన్న భక్తిని, విశ్వాసాన్ని చూసినప్పుడు నాయన, దానికి నాయన ఎంతో దూరంలో కనబడుతున్నాం ప్రభు, ఎంతో దూరంలో కనబడుతున్నాము నాయన. తండ్రి, ఐగుప్తు ధనము కంటే అయ్యో క్రీస్తు విషయం నింద గొప్ప భాగ్యం ఎంచుకున్నాడు అయ్యా. ప్రభువా, మీ కృపలో జ్ఞాపం చేసుకోనండి. మా పట్ల కనికరించండి నాయన, మా పట్ల దయ చూపించండి నాయన. మీ రక్త ప్రోక్షణ దయచేయమని వేడుకొనుచున్నాము నాయన. మీ సన్నిధిని అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాము నాయన. యేసయ్యా, మీరు దాటి వెళ్ళవద్దు నాయన. ఆది అంతమైన దేవుడు నాయన, అపారమైన శక్తి సంపన్నుడు నాయన. అందుకే మీకు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మీ కృపలో భద్రపరచు తండ్రి. మీ రక్తధారాలు పన్నివ్వండి నాయన. తండ్రి, మీ పాదల దగ్గర బరపెడుచున్నాను, సహాయం చేయండి. ఈ బిడ్డలు ఒక్కొక్కరిని దర్శించండి అయ్యా, ఒక్కొక్కరి పట్ల కృప చూపించండి అయ్యా. ఎవరు అనారోగ్యంతో, ఎవరు అనాలోచితంతో, ఎవరు ఆచారబద్ధంగా తీసుకొని వద్దు నాయన. దేవా, మీరు ఒక్కొక్క బిడ్డను ముట్టండి నాయన, స్వస్థపరచు నాయన, బాగు చేయను ఆయన, శుద్ధులుగా చేయను ఆయన. అయ్యో, ప్రతి పాప, ప్రతి దోషము, అల్పకాల పాప భోగం అనిపించుట కంటే దేవుని ప్రజలతో శ్రమ అనిపించుట మేలని ఎంచినాడు నాయన. నిజమైన ప్రభువా, నీ బిడ్డగా బ్రతికేటప్పుడు నాయన సుఖములు, సౌఖ్యములు విడిచిపోయినా కానీ నీ బిడ్డగా బ్రతికే భాగ్యం కావాలి నాయన. అయ్యో, దేవుని నమ్ముకున్న తర్వాత ఇదిగో దీన్ని విడిచిపెట్టాల్సి వస్తుంది, దీన్ని చేయలేకపోతున్నామే, దీన్ని తినలేకపోతున్నామే, దీన్ని త్రాగలేకపోతున్నామే అని బాధొద్దు నాయన. అల్పకాలమే అది నాయన. కనుక ప్రభు, నీ కృపలో జ్ఞాపం చేసుకోండి అయ్యా. నాయన, నీ బిడ్డలుగా మేము శ్రమ, నీ బిడ్డలుగా మేము శోధన, కష్టముల్లో నాయన కృంగిపోకుండా నాయన అంతవరకు నాయన విశ్వాస
శరీరాన్ని కాపాడుకునే భాగ్యము దయచేయండి ప్రభువా. మీ శరీరాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను, మీ రక్తాన్ని బట్టి మీకు స్తుతులు చెల్లిస్తున్నాను. ఇది నా శరీరము తీసుకొని తినుడి అని సెలవిచ్చిన దేవుడు నాయన. మీ శరీరము ఆనాడు అయినా ఇశ్రాయేలును రక్షించడానికి పస్కా పశువును వధించి దాని మాంసమును తోను వండుకొని తినమన్నావు ప్రభువా. ఈ రోజు మీరు మీ శరీరాన్ని మాకు పస్కా బలి పశువుగా మీ శరీరాన్ని అర్పించి మీ శరీరాన్ని మాకు ఆత్మీయ ఆహారముగా ఇచ్చిన దేవుడు నాయన. అందుకే మీ స్తుతులయ్యా, స్తుతులయ్యా. ఎంత ప్రేమ, ఎంత కరుణ నాయన. మీకు వందనాలు చెల్లిస్తున్నా. మీ కృపలో బలపరిచి ఒక్కొక్క బిడ్డను నాయన మీరు దీవించి ఆశీర్వదించి మీ నామానికి మహిమ తెచ్చుకోమని దీనిలో పాల్గొంపులు పొందుతున్న ప్రతి బిడ్డను నాయన మీరు నాయన పరిశుద్ధ మీ పుణ్య రక్తముతో కడిగి పవిత్రపరిచి ఆయన తీసుకుని నూతన బలము, నూతన శక్తి, నూతన దీవి, నూతన ఆశీర్వాదం పొందుకునే భాగ్యము దయచేసి మహిమ పొందమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయంబు నీచురు పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవన పరచుము. పరిశుద్ధ తండ్రి పాపిని కడిగి పవన పరచుము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. నీ రక్తధారలే ఇలా పాపికాశ్రయంబునిచ్చును. దయచేసి అందరూ కూడా ఆయన శరీరాన్ని తీసుకొని తినండి. అంతటా భోజనమైన పిమ్మట ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి ఇదిగో నేను చిందించిన నిబంధన రక్తము దీనిలో తీసుకొని త్రాగినప్పుడలను నా మరణ పునరుద్ధానములను జ్ఞాపం చేసుకోమన్న రీతిగా పందివలే పొల్లిన నన్ను కుక్కవలే తిరిగిన నన్ను ప్రేమతో చేర్చుకొంటివి. ప్రేమార్హనీకే స్తోత్రము. ప్రేమతో చేర్చుకొంటివి. ప్రేమార్హనీకే స్తోత్రము. నీ రక్తమే నన్ను శుద్ధీకరించు. నీ రక్తమే నా బలము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన మా దేవ, మీ పాదాల స్తుతులు స్తోత్రములు చెల్లించున్నాము నాయన. మీ రక్తములో ఉన్నటువంటి గొప్ప శక్తిని బట్టి మీకు వందనాలు. మీ రక్తము మా ప్రతి పాపాన్ని కడిగి మమ్మను పవిత్రపరుస్తున్న విధాన్ని బట్టి మీ స్తుతులు. మీ రక్తము నా తండ్రి నాయన మాలో ఉన్నటువంటి నాయన వ్యాధులను, రోగములను నా తండ్రి మటుమాయము చేసి ఆరోగ్యాన్ని ప్రసాదించే శక్తి ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు. మీ రక్తము ప్రభువా నాయన ప్రతి విధమైన చీకటి శక్తులు, అంధకార శక్తులు, దురాత్మలను బంధించి నాయన కాల్చివేసి దహించు అగ్నిగా ఉన్నందుకు మీకు స్తుతులు స్తోత్రములు. దేవా మీ రక్తము నిజమైన పానీయముగా మాకు ఇచ్చినందుకు మీ స్తుతులు స్తోత్రములు. మరణమును జయించి తిరిగి లేచిన దేవా మీకు స్తుతులు స్తోత్రములు. మూడో దినమున సమాధిని చీల్చుకొని సజీవుడిగా తిరిగి లేచిన దేవా మీకు స్తుతులు స్తోత్రములు. అయ్యో ఎల్లప్పుడూ యుగములు తరతరములు జీవించి ఉండే దేవా మీకు స్తుతులు స్తోత్రములు. దేవా శక్తిని, ఆత్మను మేము పొందుకునే భాగ్యము దయచేయండి. ఏ క్షణాన ఏ దినమున మేము రాలిపోతామో తెలియదు ప్రభువా. ముందుగానే మేము రక్షణ పొందుకొని నిత్యత్వానికి నైనా సిద్ధపడే భాగ్యము దయచేసి మీ నామానికి మహిమ, ఘనత, ప్రభావములు తెచ్చుకోనమని ఈ బిడ్డలకొకరిని దీవించి ఆశీర్వదించమని క్రీస్తు నామమున ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. నన్వెంబడించు సైతాను, నన్బెదరించు సైతాను, దునుమాడేది నీ రక్తమే, దయించి
దాహించేది నీ రక్తమే, దునుమాడేది నీ రక్తమే, దహించేది నీ రక్తమే, నీ రక్తమే, నీ రక్తమే నన్ను శుద్ధీకరించు, నీ రక్తమే నా బలము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ పాదాల స్తుతులు. మీ రక్తాన్ని బట్టి మీ స్తోత్రాలు చెల్లిస్తున్నాం. బిడ్డలు తీసుకుని చుండగా నూతన బలమును శక్తిని దయచేయమని క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్.